ఏమైంది జగదీష్? ఎందుకిలా డల్గా ఉన్నావు? ఏమీ లేదు, మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతోంది కదా, అమ్మ కూడా ఉంటే బాగుండేది అనిపిస్తోంది. మన ఫ్యామిలీలో అందరూ ఉన్నారు, ఒక్క అమ్మ తప్ప. తను ఉంటే ఇంకా ఎక్కువ ఆనందంగా ఉండేది. అవును, నిజమే. అత్తయ్య గారు మన మధ్య లేకపోయినా ఆవిడ ఆశీర్వాదాలు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. నువ్వేమీ బాధపడకు జగదీష్. మిస్ యూ అమ్మా. నాన్న జగదీషు, ఎలా ఉన్నావు? వాసవి ఎలా ఉన్నావు? జ్యోతి, యశోద ఎలా ఉన్నారమ్మా? నాకు తెలుసు, మీరు నన్ను ఏదోక సందర్భంలో గుర్తు చేసుకుని బాధపడుతున్నారు. మీరు ఏం బాధపడకండి, మిమ్మల్ని చూడడానికి నేను వస్తున్నాను. లేక నిన్ను విడిపోయి ఉన్నా, కలిసేలేనా నీ శ్వాసలోన, మరణాన్ని మరచి జీవించి ఉన్నా, ఏ చోట ఉన్నా నీ ధ్యాసలోన, నిజమై నే లేకున్నా, కన్నా నిన్నే కలగంటున్నా. కాలం కలకాలం ఒకలాగే నడిచేనా, కలతను రానీకు కన్నంచనా, కసిరే శిశిరాన్ని వెలివేసి త్వరలోన చిగురై నిన్ను చేరనా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. అడుగై నీతోనే నడి చూస్తున్నా, అద్దంలో నువ్వే కనిపిస్తున్నా. సరే జగదీష్, ఇంక నేను వెళుతున్నాను. మీరు జాగ్రత్తమ్మా. వాసవి, నువ్వు జాగ్రత్త. నేను వెళుతున్నాను అని మీరు బాధపడకండి. మళ్ళీ నేను మీ కూతురుగా మీ మధ్య తిరుగుతాను. వెన్నంటి చిరుడాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా. హ్యాపీ బర్త్డే డాడీ.